ఎంతో రుచిగా, ఎంతో స్పైసీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా డిఫరెంట్‌గా చాలా బావుంటుందనమాట. దానికి గాను ఒక 15-20 వరకు ఎండుమిర్చిని వాటర్‌లో ఒక గంట పాటు సోక్ చేసుకున్నానండి. ఇంకిప్పుడు బాణలు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకొని, ఓ టీ స్పూన్ పసుపు వేసుకున్న దాంట్లో ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్‌ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ చికెన్‌లో మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసుకొని బాగా రబ్ చేస్తూ 4, 5 సార్లు వాష్ చేసుకుంటే అసలు ఆ నీసు స్మెల్ అనేది ఉండదనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా మనము కదుపుకుంటూ బాగా ఫ్రై అవనిస్తాము. దీంట్లోంచి కొంచెం కొంచెంగా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఆ వాటర్ ఈ ఆయిల్‌లో చక్కగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మూమెంట్‌లో నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ దీన్ని చక్కగా ఫ్రై అవనిస్తాము. 70-80% చక్కగా ఉడికిపోవాలండి. మూత పెట్టి ఉడికించుకుంటున్నాం. చికెన్ ముక్క ఉడికి వాటర్ కూడా కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉందండి. ఈ మూమెంట్‌లో మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాం మెత్తని కాటుకలాగా. ఈ లోపు చికెన్ కూడా చక్కగా సాఫ్ట్ అయిందండి. ఇంక ఈ మూమెంట్ లో మనము ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటాము. ఒక స్మాల్ ఆనియన్ సరిపోతుంది. ఆనియన్స్ తో పాటుగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసిన మసాలా ముద్దనే యాడ్ చేసేసుకుని దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనిస్తాము. కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొత్తిమీరని సన్నగా తరుక్కుంది యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకుని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటున్నాం అండి. మీడియం సైజ్ అయితే 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఇంకా దీన్ని కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ టమాటా సాఫ్ట్ అయ్యే వరకు చక్కగా వేగనిస్తాం అనమాట. ఇంకా మూత పెట్టేస్తున్నానండి. ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ఇవంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంక ఈ మూమెంట్ లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేస్తాము. ఎండుమిర్చి పేస్ట్ అనేది మీరు తినే స్పైసీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క మిర్చి ఒక్కొక్క స్పైస్ లో ఉంటుంది కదా. కొన్ని ఎండుమిర్చిలు కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు. అట్లానే కొన్ని ఎండుమిర్చికి ఏంటంటే కలర్ కనిపించదు కానీ స్పైస్ చాలా ఉంటుందండి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని ఏ మిక్సీ జార్ లో అయితే మనం గ్రైండ్ చేసుకున్నామో దాంట్లో జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం తొలుపుకుని వేసేసుకుని దీన్ని చక్కగా ఫ్రై అవనిస్తాం. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఎండుమిర్చి పచ్చివాసన అంతా పోయి చక్క దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఓ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు మనం ఫ్రై అవనిస్తామండి. మరీ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. ఇప్పుడు ఈ మూమెంట్ లో ఒక గుప్పుడు కరివేపాకు, కొత్తిమీర, అదే విధంగా జీడిపప్పు పలుకులు యాడ్ చేసేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా మగ్గనిస్తాం అనమాట. ఎంత బాగుంటుందో చెప్పలేనండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా నచ్చుతుంది. వైట్ రైస్ లో కలుపుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 2 మినిట్స్ మనకి సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేయడమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో